నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ భూపతి రెడ్డికి దాదాపు ఖరారైనట్టు అధిష్టానం ద్వారా సమాచారం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఈటెల రాజేందర్ స్పందించారు. ఇన్నాళ్ళు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్న ఆత్మ మాత్రం కాంగ్రెస్లో ఉందన్నారు. బీజేపీలో జీవితాంతం ఉంటానని చెప్పి ఇప్పుడు ఎందుకు మారారో ప్రశ్నించారు. తాను కార్యకర్తల కోరిక మేరకే బీజేపీకి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు అభిమానుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్లో చేరానని నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అర్బన్ స్థానాన్ని మహేష్ కుమార్ గౌడ్, సంజయ్ తాహెర్ ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి వడ్డపల్లి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ లాల్ ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానికి ఎట్టకేలకు తెరపడింది. సునీత లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా దుబ్బా మున్నూర్ కప్ సంఘంలో ఈ రోజు రాత్రి జరిగే వందరి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఎడపల్లిలో రేపు గురువారం జరగనున్న బహుజన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈ సంబరాలకు సర్పంచ్ మాధవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. పలు చోట్ల మంగళవారం రాత్రి భక్తులు నిమజ్జన శోభాయాత్రను నిర్వహించగా మరికొన్ని చోట్ల నేడు రాత్రి నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కామారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షేట్ సుభాష్ రెడ్డిలను నియమించారు. కాగా కామారెడ్డి ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలో నియోజకవర్గం బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఇంటింటికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు.